మూడో విడతలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే తమనే గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. హనుమకొండ జిల్లా నడికుడలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కడియం పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచులను గెలిపించేస్తే పల్లెలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీతక్క స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇళ్లందకుంట మండలం సిరిసేడు, రామన్నపల్లి, బూజునూర్లో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. మెదక్ జిల్లా నరసాపురం మండలం గొల్లపల్లిలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎంపీ రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు. బరిలో ఉన్న మాధవి నవీన్ గౌడ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో మూడో విడత ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మండలంలోని ఆరెగూడెం, దిలావర్పూర్, మాటూరు, అమ్మనబోలు, తేర్యాల, చామాపూర్, చందేపల్లి, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, నాంచారిపేటలో బీర్ల ఐలయ్య ప్రచారం కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాసుతండ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనం కనకయ్య పార్టీ శ్రేణులతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు.